లే 110 కావాలి. 110 1 లీటర్ కావాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంటర్సెప్టర్ 650ది 1 లీటర్ మైలేజ్ టెస్ట్ తీస్తున్నా. సో మనకి ఎగ్జాస్ట్ ఉంది, మోటార్ టార్క్ ఎగ్జాస్ట్. సో కొంచెం మైలేజ్ తక్కువనే వస్తుంది. సో చెక్ చేయాలి 1 లీటర్ పెట్టుకొని. ఇప్పుడైతే కొంచెం పెట్రోల్ ఉంది, అందుకోసం నేను పెట్రోల్ ఓపిలే. సో ఇప్పుడు పెట్రోల్ పంప్ వెళ్ళి బాటిల్లో 1 లీటర్ పెట్రోల్ తీసుకుంటే బండి ఏడు ఆగిపోతే అన్ని స్టార్ట్ చేయాలి మనం. నా గెస్ ఎంత అనుకుంటున్నా అంటే ఒక 22 అనుకుంటున్నా. ఎగ్జాస్ట్ ఉంది కాబట్టి. ఎగ్జాస్ట్ లేకపోతే నార్మల్ 24-25 ఇస్తుంది. ఎగ్జాస్ట్ ఉంటే కొంచెం తక్కువ ఇస్తుంది కదా. సో చూడాలి. లాస్ట్ టైం నా డ్యూక్ 250కి ఎగ్జాస్ట్ ఉన్నప్పుడు 26 ఇచ్చింది మైలేజ్. లేదంటే నాకు 30 ఇస్తుండే మైలేజ్ డ్యూక్కి. ఇప్పుడు ఇది ఎంత ఇస్తుంది చూడాలి. 20 అంటే హ్యాపీనే. డిబీ కిల్లర్స్ ఉంటే డిబీ కిల్లర్స్ కూడా తీసేసిన, అందుకే సౌండ్ ఎక్కువ వస్తుంది. సో డిబీ కిల్లర్ లేకపోతే కూడా కొంచెం మైలేజ్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి చూద్దాం ఎంత ఇస్తుందో. మన గెస్ అయితే అంత అనుకున్నా. పెట్రోల్ బాటిల్ తీసుకోవాలి, బాటిల్ దొరికితే. ఇంట్లో బయట బాటిల్స్ వాడాం కాబట్టి దొరకలేవు. సో ఇప్పుడు ఏదైనా రోడ్ పైన ఏదైనా దొరికితే తీసుకోవాలి. బండి అయితే గ్యాప్ ఇచ్చింది, ఇంతకుముందు ఆగిపోయింది, మళ్ళీ ఆన్ చేసి ఆన్ అయింది. చూడాలి ఇప్పుడు ఇంకెంత దూరం పోతుందో. మనకు 1 లీటర్ కరెక్ట్ బాటిల్ అయితే సెట్ అవుతుంది. అయిపోయింది. సో ఆగిపోయిందిలే. ఇప్పుడు కరెక్ట్ 1 లీటర్ నుంచి పోసుకోవచ్చు. తర్వాత మనం మళ్ళీ వాటర్ బాటిల్ ఎన్నో వెతికి చూడవచ్చు. ఓకే, థ్యాంక్స్. పెట్రోల్ అయితే అయిపోయింది, బండి స్టార్ట్ అవుతలేదు. కరెక్ట్ పెట్రోల్ బంక్ రాగానే ఆఫ్ అయిపోయింది బైక్. కొంచెం కూడా పోతలే, ఇంకా కొంచెం. ఇప్పుడు ఎగ్జాక్ట్ 1 లీటర్ ఓపిద్దాం. ఎంత మన రీడింగ్ 251. సో ట్రిప్ చేంజ్ చేస్తామండి. ట్రిప్ బే 0 చేసేస్తున్నా. ట్రిప్ బే 0 అయిపోయింది. సో ఇప్పుడు మనం పెట్రోల్ ఒప్పించుకుందాం 1 లీటర్. 1 లీటర్ 110 110 లే 110 కావాలి. 110 1 లీటర్ కావాలి. నో చేంజ్. పెట్రోల్ అంతా అయిపోయి కరెక్ట్ 1 లీటర్. ఫోన్పే ఇస్తారు 10 రూపీస్ కావాలంటే. చూసారు కదా, ట్రిప్ 0 ఉంది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎంత ఇస్తుందో మైలేజ్ చెక్ చేద్దాం. లెట్స్ మెయింటైన్ స్పీడ్ 100 స్పీడ్ మెయింటైన్ చేద్దాం. ఎంత ఇస్తుందో తెలుస్తుంది. హాండ్ కొట్టుకుంటుంది అప్పుడే. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఇదే బాధ. ఇంకో బాటిల్ దొరికితే మనకు మంచిగా ఉంటుంది. స్పేర్కి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను మ్యాక్సిమం నా బండిలో పెట్రోల్ అయిపోగొట్టుకోను, వీడియో తీయడానికి కోసమే అయిపోగొట్టిన. లాస్ట్ వరకు తీసుకురండి నేను నా బైక్లో పెట్రోల్. అంత మరీ అట్లా వాడను నేను. పుట్టేప్పుడేమో చాలా కనిపిస్తాయి బాటిల్స్, అవసరం ఉన్నప్పుడు అసలు కనిపిస్తలేదు.
15 కిలోమీటర్స్ అయింది 1 లీటర్ ఓపించిన. చూద్దాం ఇంకెంత దూరం పోతుందో. నాకు తెలిసి ఇంకా మా అంటే 5 కిలోమీటర్స్ అవుతుంది. 20 నుంచి 22 వరకు వెళ్తుంది. సో లెట్స్ సీ. ఏ చింటూ బ్రో మొత్తం మధ్యలోకి వచ్చేసింది రోడ్ పైన. ఇంకా అయిపోతలేదండి, విచిత్రం అనిపిస్తుంది. 24 వరకు వచ్చింది, ఇంకా అయిపోతలేదు. బాబా క్రేజీ మ్యాన్, 25 కిలోమీటర్స్ ఇస్తుంది, ఇంకా అయిపోతలే పెట్రోల్. ఇంకేం తీస్తుంది చూద్దాం. 25 ఇస్తుందంటే గ్రేట్. లెఫ్ట్లోకి వెళ్దాం, రోడ్డు ఖాళీ ఉంటుంది. ఆన్ అయితే లేదు, ఐ థింక్ పెట్రోల్ అయిపోయింది. అవుతలేదు, ఆన్ అవుతలేదు. కొంచెం ముంగట పోతుండొచ్చు, చూద్దాం. డక్కా కొట్టింది, సో లెట్స్ సీ. క్రాస్ అయింది బాస్. క్రాస్ అయింది, ఇంకా పోతున్నది. బాబా ఇంత మసాలా ఎక్స్పెక్ట్ చేయలే నేను. యూటర్న్ తీసుకున్నాం, డక్క కొడుతుంది బండి. అయిపోయింది. ఆన్ అయితే లేదు. 29.2 ఇచ్చింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అనిపిస్తుంది అని చెప్పి. బాబా మస్తు వస్తుంది మైలేజ్. ట్రిప్ ప్రైస్ చూసిరా 29.2, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు 29.2 ఇస్తాను, అది కూడా విత్ ఎగ్జాస్ట్. నా డ్యూకే ఇంకా 29 ఇవ్వలేదు కదా విత్ ఎగ్జాస్ట్. 26 ఇచ్చింది, కానీ 29 ఇస్తుంది మైలేజ్. విత్ ఎగ్జాస్ట్ 29 ఇస్తుంది, అంటే వితౌట్ ఎగ్జాస్ట్ ఈజీగా 30 క్రాస్ అవుతుంది. సో పెట్రోల్ కోసం ఇక్కడి ప్రతిసారి కొంచెం పడిపోతుంది పోస్ట్ అప్పుడు, ఎందుకేమో చాలా పడిపోయింది. అయిపోయింది పని, అయిపోయింది. చాలా స్టాండ్ ఉంది కదా, చూసారు కదా. 29 ఇస్తుంది మైలేజ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు గెస్ రాంగ్ అయింది మళ్ళీ. ఇప్పుడు కూడా 22 అనుకున్నా, కానీ 29 ఇస్తుంది. సో బెటర్. ఎగ్జాస్ట్ అయితే 29 ఇస్తుంది, అంటే విత్ షాక్ ఎగ్జాస్ట్ అయితే 30+ ఇస్తుంది. సో చూసారు కదా. వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.